بسم الله الرحمن الرحيم إذا الشمس كورت وإذا النجوم انكدرت وإذا الجبال سيرت وإذا العشار عطلت وإذا الوحوش حشرت وإذا البحار سجرت وإذا النفوس زوجت وإذا الموءودة سئلت بأي ذنب قتلت وإذا الصحف نشرت وإذا السماء كشطت وإذا الجحيم سعرت وإذا الجنة أزلفت علمت نفس ما أحضرت. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు చెదరిపోయినప్పుడు, పర్వతాలు నడిపించబడినప్పుడు, 10 నెలల చూలి ఒంటెలు వాటి మానాన అవి వదిలివేయబడినప్పుడు, అడవి జంతువులు ఒకచోట సమీకరించబడినప్పుడు, సముద్రాలు ప్రజ్వలింపజేయబడినప్పుడు, ప్రాణాలు శరీరాలతో తిరిగి కలపబడినప్పుడు, సజీవంగా పాతిపెట్టబడిన బాలికను నీవు ఏ తప్పు వల్ల హత్య చేయబడ్డావని అడిగినప్పుడు, కర్మల పత్రాలు తెరువబడినప్పుడు, ఆకాశానికున్న తెర తొలగించబడినప్పుడు, నరకం మండించబడినప్పుడు, స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు, అప్పుడు ప్రతి మనిషికి తెలిసిపోతుంది తానేమి తీసుకువచ్చాడో. فلا أقسم بالخنس الجوار الكنس والليل إذا عسعس والصبح إذا تنفس إنه لقول رسول كريم ذي قوة عند ذي العرش مكين مطاع ثم أمين وما صاحبكم بمجنون ولقد رآه بالأفق المبين وما هو على الغيب بضنين وما هو بقول شيطان رجيم فأين تذهبون إن هو إلا ذكر للعالمين لمن شاء منكم أن يستقيم وما تشاءون إلا أن يشاء الله رب العالمين. కనుక మీరనుకునేది ఎంతమాత్రం నిజం కాదు. మరలిపోయే కనుమరుగయ్యే నక్షత్రాలు సాక్షిగా, గడచిపోయినప్పటి రాత్రి సాక్షిగా, ఊపిరి పీల్చుకున్నప్పటి ఉదయం సాక్షిగా నేను చెబుతున్నాను. ఇది నిశ్చయంగా అత్యంత గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు. ఆయన ఎంతో శక్తి సంపన్నుడు. సింహాసనాధిపతి వద్ద ఆయనకు గొప్ప స్థానం ఉంది. అక్కడ ఆయన ఆజ్ఞలు పాటించబడతాయి. ఆయన ఎంతో నమ్మకస్తుడు. ఓ మక్కా ప్రజలారా, మీ సహచరుడు పిచ్చివాడు కాదు. ఆయన ఆ సందేశహరుణ్ణి ప్రకాశవంతమైన దిగ్మండలంపై చూశాడు. అదీగాక అగోచర విషయాలకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించే విషయంలో ఆయన లోభి కాడు. ఇది శాపగ్రస్తుడైన ఏ శైతాను వాక్కూ కాదు. అలాంటప్పుడు మీరు ఎటు వెళ్ళిపోతున్నారు? ఇది సకల లోకాల వారి కొరకు ఒక హితోపదేశం. మీలో రుజుమార్గాన నడవదలచిన ప్రతి వ్యక్తి కొరకు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.